హాయ్ వివర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి బ్రహ్మం గారి మఠంలో ఉన్నాను. ఈ వీడియోలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని 9 విషయాలు నేను మీతో చెప్తాను. ఇందులో మొదటిది, గోతికి పట్టినంత మందిని పూడ్చేరు, కుప్పలుగా తగలపెట్టారు, కుక్కలు నక్కలు నశించేను, జనులు దిక్కులేని చావు చచ్చారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చాలా క్లియర్గా తను రాసినటువంటి కాలజ్ఞానంలో చాలా క్లియర్గా చెప్పారు. ఎప్పుడైతే కలియుగ అంతం అవుతుందో అయ్యే సమయానికి ఇలా అయితే జరుగుతుందని చెప్తున్నారు. గోతికి పట్టినంత మందిని పూడ్చారు. ఆ మధ్య చైనాలో అలాగే జరిగిందండి. ఈ మధ్యనే కొత్త వైరస్ ఒకటి వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు ఇంకొక వైరస్ వచ్చింది అంటున్నారు. దాని గురించి ఇంకా పూర్తి సమాచారం అయితే తెలియదు, కానీ చాలా దారుణంగా పడిపోతుంది కలియుగ అంతం సమయంలో. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ జరిపించబోయే పూజ అరుణ పారాయణం లేదా సూర్యనారాయణ స్వామి పూజ అండి. ఈ పూజ ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి రోజు ఉంటుంది. ఎవరు మిస్ అవ్వద్దు. ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరికైతే జాతకం తెలియని వారు ఉంటారో, మన డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మన జన్మ నక్షత్రం తెలియదండి. మన జన్మ నక్షత్రం తెలియకపోతే మన జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారికి ఈ అరుణ పారాయణము లేదా శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ చాలా ఉపయోగపడుతుంది. జాతకంలో ఉండే దోషాలు పోతాయండి. మంచి ఫలితాలు అయితే వచ్చే అవకాశం ఉంది. సో జాతకం తెలియని వాళ్ళు, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఒక అడుగు ముందు వేసి వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ మందితో ఈ పూజ జరుగుతుంది. ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి. ఇక ఫిబ్రవరి 4 రథసప్తమి రోజే ఈ పూజ ఉంటుంది. రథసప్తమి రోజే. ఇక ఈ క్షేత్రం వచ్చేసి పుష్పగిరి క్షేత్ర పరిసరాల్లోనే ఈ పూజ ఉంటుంది. చాలా పురాతనమైనటువంటి క్షేత్రం. మీరు అస్సలు మిస్ అవ్వకండి. మీ పేర్లు గోత్రనామాలు వెంటనే నమోదు చేసుకోవడానికి మీరు కాల్ కానీ లేదా మెసేజ్ రూపంలో మీరు పంపచ్చు. వాట్సాప్లో 7981961643 నంబర్ 7981961643. మీరు పంపేది నాకేనండి. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్లో నాకే పంపుతారు. మీరు ఎవరికో వేరే వాళ్ళకు పంపడం లేదు. ఇక కేవలం 1116 రూపాయలే. అలాగే మీకు ప్రసాదంగా ఆదిత్య యంత్రం పంపబడుతుంది. చాలా తక్కువ సమయం ఉంది. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోండి. ఇక పితృకార్యాలు చేసినా సరే కష్టాలు తీరని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా కష్టాలు తీరి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందండి. పితృకార్యాలు చేసినా ఎక్కడో చిన్న చిన్న లోపాలతో చేయడం వల్ల ఆ ఫలితాలు పూర్తిగా రావు. ఈ సూర్యనారాయణ స్వామి పూజ చేయించుకోవడం వల్ల పూర్తి ఫలితాలు వస్తాయి. ఎవరైతే ఉద్యోగపరంగా ఇబ్బందులు పడుతుంటారో, ఉద్యోగాలు రాక, అలాగే చదువు పరంగా ఇబ్బందులు పడుతుంటారో, మానసికంగా ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళకి అందరికీ కూడా ఈ సూర్యనారాయణ స్వామి పూజ చాలా అంటే చాలా ఉత్తమం. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే చాలా తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఓం నమ శివాయ. ఓం ఐం శ్రీమాత్రే నమః. మన ఛానల్ తరఫున ఇంతకుముందు చేయించినటువంటి పూజలకు సంబంధించిన వీడియోలు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూసుకోండి. తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి. ఇక శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాసినటువంటి కాలజ్ఞానంలోని 2వ విషయాన్ని అయితే మనం తెలుసుకుందాము. చాలా క్లియర్గా చెప్పారు చూడండి. పట్టపగలే నక్షత్రాలు కనబడేను. ఈ కలియుగ అంతం సమయంలో ఏమేమి జరుగుతాయో ఎవ్వరికీ అర్థం కాకుండా ఉండేను అన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఇది ఆల్రెడీ జరిగిందని అయితే చెప్తున్నారండి. 1980వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 16వ తేదీన సంపూర్ణ సూర్యగ్రహణం రోజున పట్టపగలే నక్షత్రాలు కనబడినాయని చెప్తున్నారు. మీలో ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటారు కదా 1980 సంవత్సరంలో, వాళ్ళు కింద కామెంట్లు పెట్టండి ఇది జరిగిందో లేదో. ఇదైతే ఆల్రెడీ జరిగింది అని అయితే చెప్తున్నారు. ఇక 3వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. నెత్తుటి వాన కురుస్తుంది, అప్పుడు జనులు భయంగా బిక్కుగా బ్రతికేరు అన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. నెత్తుటి వాన కురుస్తుందని చెప్పారు. 2001 సెప్టెంబర్ నెలలో ఎరుపు రంగులో వర్షం పడింది అని చెప్తున్నారండి. ఇది ఆల్రెడీ జరిగిందంట. ఎప్పుడు 2001లోనే. ఈ మధ్యనే ఒక 7-8 ఏళ్ల క్రితం కూడా కేరళలో ఇలాగే ఎరుపు రంగు వర్షం కురిచింది అని చెప్తారు. ఇక 4వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసినటువంటి 4వ విషయాన్ని. పల్నాటి సీమలో కాకరపాదుకు చింతకాయ కాచాను అన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. గురజాల మండలంలో దాచేపల్లి సమీపంలో కాకరపాదుకు చింతకాయ నిజంగానే కాచిందని చెప్తారండి. మీలో గురజాల మండలం దాచేపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో చెప్పండి. నిజంగానే ఇది కాచిందా మీ ఊర్లో ఒకనొక సమయంలో అనేది.
ఇక 5వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. నా రాకను గుర్తించి కృష్ణవేణి నది పొంగి పొరలి కనకదుర్గమ్మ ముక్కుపుడక అందుకును అన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. చూడండి, కనకదుర్గమ్మ ముక్కుపుడక ఎప్పుడైతే కృష్ణమ్మ వెళ్ళి కనకదుర్గమ్మ ముక్కుపుడకను ఎప్పుడైతే తాకుతుందో అప్పుడు కలియుగ అంతమన్నారు కదా. ఇదేనండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వీరభోగ వసంతరాయులుగా వస్తున్నారని తన రాకను గుర్తించినటువంటి కృష్ణవేణి నది, కృష్ణమ్మ గలగలా పారే కృష్ణమ్మ నది పొంగి పొరలి అక్కడ కొండపైన కొండపైన ఉన్నటువంటి దుర్గమ్మ ముక్కు పుడక తాకినప్పుడు ఆ నీరు ఈ కలియుగ అంతమవుతుంది అని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పుకొచ్చారు. ఇక 6వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. తెల్ల కాకులు గ్రామ పొలిమేరలలో ఏడ్చుట వల్ల జననాశనము జరగగలదు. నా భక్తులైన వారికి నేను దర్శనమిచ్చును, దుష్ట జనులు నశించి భూభారము తగ్గును అన్నారు. మీరు క్లియర్గా చూడండి, తెల్లని కాకులు గ్రామ పొలిమేరలలో ఏడ్చుట వల్ల అంటే కావు కావు అని అరవటం వల్ల జననాశనం జరుగుతుందని, నా భక్తులైన వారికి నేను దర్శనమిచ్చును అని దుష్టజనులంతా కూడా నశించి భూభారం తగ్గుతుంది అని చెప్తున్నారు. అందుకే బతికినంతకాలం ఆనందంగా ఆప్యాయంగా ప్రేమగా ఎవరికి ఏ మోసం చేయకుండా బతుకుదామండి. ఇక 7వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. కలియుగం 5000 సంవత్సరముల నాటికి కాశీ పట్టణంలో గల గంగ అదృశ్యమగును. కంచి కామాక్షమ్మ గిరగిరా తిరిగేను, బెంగుళూరు కామాక్షమ్మ రక్తముద్భవించాను, వేప చెట్టు నుంచి అమృతధారలు కురియును అన్నారు. కలియుగం 5000 సంవత్సరముల నాటికి కాశీపట్నంలో గల గంగ అదృశ్యమగును, గంగా నది అదృశ్యమవుతుందని, కంచి కామాక్షమ్మ గిరగిరా తిరుగును అని, బెంగుళూరు కామాక్షమ్మ రక్తం ఉద్భవించును అని, వేప చెట్టు నుంచి అమృతధారలు కురువును అని చెప్తున్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇక 8వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. రాతి గుంటలలో చీము నెత్తురు ప్రవహించును, పసిపిల్లలు మాట్లాడెదరు, ఆకాశమందు పొగమంటలు వ్యాపించును అన్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఇవన్నీ కూడా కలియుగ అంతం సమయంలో జరగబోతున్నాయండి. కలియుగము అంతమయ్యే సమయంలో జరగబోయే విషయాలు. రాతి గుంటలలో చీము నెత్తురు ప్రవహించును అంటున్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా మాట్లాడతారు అని, ఆకాశమందు పొగమంటలు వ్యాపించును అన్నారు. ఇవన్నీ వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. కానీ కలియుగ అంతం సమయంలో జరగబోయే ఇవన్నీ వినాశనాలు. ఇక 9వ విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము. చివరిది, ఆకాశ మార్గంలో 2 హంసలు వచ్చి పట్టణాలలో సంచరింపగలవు. దుర్మార్గులు కొందరు వాటిని పట్టుకొనుటకై ప్రయత్నించి నశించిపోవుదురు అన్నారు. ఆకాశ మార్గంలో 2 హంసలు వచ్చి పట్టణాలలో సంచరింపగలవు. 2 హంసలు బంగారు హంసలు అని అయితే రాశారండి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. బంగారు హంసలు అంటే బంగారు కలర్లో ఉన్నటువంటి హంసలు విహరిస్తూ వస్తాయంట పట్టణాలకి. అయితే వాటిని పట్టుకోవాలని కొందరు దుర్మార్గులు వాటి వెంట పడతారు. అయితే ఆ ప్రయత్నం చేసి వాళ్ళు నశించిపోతారని చెప్తున్నారు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. చూడండి, రాబో కాలాలు చాలా అంటే చాలా ఘోరంగా ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆ పరమేశ్వరుణ్ణి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని ధ్యానించుకుంటూ సుఖంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా క్లిష్టమైనటువంటి రోజులు వస్తున్నాయి. ఎవ్వరూ కూడా రాబో రోజులను తక్కువ అంచనా వేయద్దు. వీలైనంత వరకు భక్తిలో ఉండండి. ఆ పరమేశ్వరుని ధ్యానించుకుంటూ, స్వామి నువ్వు తప్ప మాకు ఏ దిక్కు లేరు అని ప్రాధేయపడండి. అంతా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది నేను కోరుకునేది ఇంతేనండి. ఉన్నంతకాలం మంచిగా బతుకుదాం, ఆనందంగా బతుకుదాం. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని పండితే మాట అనకుండా బతికితే అంతకంటే ఇంకా గొప్ప జీవితం ఏముంటుంది. ఈ వీడియోకి ఇంతే అండి. నెక్స్ట్ రేపు మరొక వీడియోలో కలుసుకుందాం మనం. ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ ఉంది. ఆ పూజకు తప్పక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకొని ఆ సూర్యభగవానుల వారి ఆశీస్సులు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.